నా ప్రాణాలు కాపాడిన దేవుడివి నువ్వు, ఇక మా చందు నీది అంటాననుకున్నాడు. అంత అవసరం రాజాకేముంది పెద్దనాన్న? మనిద్దరం కలిస్తే వాళ్ళిద్దరిని కలపడం ఈజీ అవుతుంది. సో నాకు హెల్ప్ చేస్తారా? వాళ్ళిద్దరూ కలవాలనేది నా కలండి. హాయ్ ఫ్రెండ్. హాయ్. కమాన్ ఫ్రెండ్. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారు? పాత ఫ్రెండేగా. అదే మీ ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసు కదా అంటున్నాను. కమాన్ కమాన్ కూర్చో. వెయిటర్, చెప్పండి సార్. ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయకూడదు, ఓకేనా? ఓకే సార్. ఒక చికెన్ బిర్యానీ. ఓకే సార్. ఒక మటన్ బిర్యానీ. ఓకే. మీ హోటల్ ఇది బాగుంటుంది కదా? బాగుంటుంది సార్. నాకేం కావాలో నేను డిసైడ్ అయ్యాను. మీకేం కావాలో మీరు డిసైడ్ అయ్యారా? అదే ఫుడ్ గురించి చెప్తున్నాను. ఆర్డర్ ఇచ్చేయండి. చందు ఏంటి అలా చూస్తున్నా? లేదు సంతోష్, నువ్వే ఏదో ఒకటి చెప్పు. నీ ఇష్టం నా ఇష్టం కాదు కదా చందు. నువ్వే చెప్పు. రాజా నువ్వేంటి కామ్గా ఉన్నావు? చెప్పు, కమాన్ ఫ్రెండ్. హలో, ఇద్దరు ఇలా మౌనవ్రతం చేస్తే ఎలా? ఏదో ఒకటి చెప్పండి. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా, జింజర్ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ కర్రీ. ఓకేనా? ఏం చందు ఓకేనా? చందుకు ఓకే అంట, మరి రాజా నీకు? నీకు అదేనా? చూసారా, మీ ఇద్దరు టేస్ట్ సేమ్ టు సేమ్ ఒకటే. అదయ్యా, ఇందాక నేను చెప్పిన ఐటము ప్లస్ చికెన్ కర్రీ తొందరగా తీసుకురావాలి. వెళ్ళి వెళ్ళు. అలాగే సార్. మీ ఇద్దరితో కలిసి తింటాం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సంతోష్, ఇంటికి వెళ్దామా? ష్యూర్, కానీ కార్ తీసుకురాలేదుగా? ఫ్రెండ్, మమ్మల్ని కొంచెం ఇంటి వరకు డ్రాప్ చేస్తావా? మనం అడిగితే రాజా కాదంటాడా? కమాన్ చందు.
ఫ్రెండ్, నువ్వేమనుకోకపోతే నేను డ్రైవ్ చేయనా? ఓకే. చందు, థ్యాంక్ యూ ఫ్రెండ్. గుడ్ కపుల్. ఎవరి గురించి? అదే ఫ్రెండ్, ఇప్పుడు మన ముందు క్రాస్ వెళ్ళారు కదా వాళ్ళు. జంట బాగుంది కదా, చూడచక్కగా ఎంత బాగున్నారో ఫ్రెండ్. యుఎస్లో ఉన్నప్పుడు కూడా మా నేబర్ ఫ్యామిలీలో ఒకరుండేవారు. వాళ్ళు అంతే, జస్ట్ ఇలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా జంటగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? సర్లే, వాళ్ళ గురించి ఎందుకులే గానీ మన గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్, ఇలా నీ పక్కన చందు లాంటి అమ్మాయితో నువ్వెప్పుడు కనిపిస్తావు? అచ్చం చందు లాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చి, అదే ఐ మీన్ చందు లాంటి మంచి అమ్మాయే అంతే. ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చి మీ ఇద్దరు ఇలా లాంగ్ డ్రైవ్ చేస్తుంటే నాకు చూడాలనుంది ఫ్రెండ్. బట్ మధ్యలో నేను ఉండకూడదనుకో. నాకు అలాంటి కోరికేం లేదు. బట్ నాకుంది ఫ్రెండ్. ఎంతకాలం ఇలా ఒంటరిగా వెళ్ళాలి? నువ్వు చందు, చందు లాంటి అమ్మాయి, మీరిద్దరూ హ్యాపీగా ఉంటే నాకు చూడాలనుంది ఫ్రెండ్. వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఎందుకులే. మధ్యలో ఎవరు రాకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళరు ఫ్రెండ్. అదే ఇద్దరి మధ్యలో పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరు రాకూడదు అంటున్నాను కదా. ఏంటి, మీ ఇద్దరికి బోర్ కొడుతుందా? 1 సెకండ్. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియ ప్రియతమారాగాలు సఖి
నేడు శ్రీమతికి మాతోటి వివాదం, తగువే బలే వినోదం, ఎందుకు తగువే బలే వినోదం, నేడు శ్రీమతికి మాతోటి వివాదం. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. హలో, వాట్? అర్జెంటా? అవునా? ఓకే ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది సంతోష్? చిన్న అర్జెంట్ వర్క్ ఫ్రెండ్, నేను వెంటనే వెళ్ళాలి. అవునా? చందుని కొంచెం వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? అది ప్లీజ్ ఫ్రెండ్, నా కోసం. ట్రబుల్ ఇస్తున్నాను అనుకోవద్దు. సరే సంతోష్, నేను ఆటోలో వెళ్ళిపోతానులే. ఎందుకు చందు, నువ్వు ఉండు, రాజా డ్రాప్ చేస్తాడు కదా. ఏం ఫ్రెండ్? అది ప్లీజ్ ఫ్రెండ్, క్యారీ ఆన్. బాయ్ చందు. పెళ్ళెప్పుడు? పెళ్ళయ్యాక ఇండియాలోనే ఉంటారా లేక యుఎస్ వెళ్ళిపోతారా? కొత్తగా బ్రతకాలి అంటే దూరంగా వెళ్ళడమే బెటర్ కదా. కొన్ని గుర్తురావు, కొందరు కనిపించరు. ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు, మాట్లాడచ్చు. మాట్లాడడానికి మాటలు ఉండాలిగా. మాట్లాడడం మర్చిపోయి చాలా కాలమైంది. కొన్ని జీవితాలంతే, వాళ్ళకే తెలియకుండా నాశనం అవుతాయి. కొందరు జీవితాలు తెలిసి నాశనం చేసుకుంటారు. అందులో నేను ఏ వర్గానికి చెందిందాన్నో నాకే అర్థం కావట్లేదు. కానీ నా జీవితం మాత్రం నాశనమైపోయింది.
వచ్చింది కారాపుతారా? ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? సంతోష్ని కలిసి వస్తున్నాను పెద్దనాన్న. మరి సంతోష్తో కదా కలిసి రావాలి. ఆ రాజాగడి కారులో ఎందుకు వచ్చావు? వద్దంటున్న సంతోషి రాజా కారు ఎక్కించాడు. మధ్యలో వాళ్ళ డాడీ ఫోన్ చేశారని దిగి వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు దిగిపోవాలి కదా. ఆ అవకాశం దొరకలేదు. ఏ దిగడం కుదరలేదా? దిగాలని అనిపించలేదా? పెద్దనాన్న మధ్యలో ఎలా దిగమంటారు? ఆపమంటే ఆపడా? ఏ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? మనిషిని చూడగానే మనసులో ప్రేమ పుట్టుకొచ్చిందా? పెద్దనాన్న తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చానంటే నమ్మరే? ఏంటమ్మా తప్పనిసరి పరిస్థితి? సంతోష్ కోసం వాడితో వచ్చావు. వాడితో రావడం ఇష్టం లేనప్పుడు దారిలో దిగి ఆటోలో రావచ్చు కదా. ఏంటి పెద్దనాన్న నేనేదో కావాలని వచ్చినట్టు? నాకు అలాగే అనిపిస్తుంది. అన్నయ్య, డాడీ నువ్వుండమ్మా, నేను మాట్లాడతాను. ఏంటన్నయ్య నీ ప్రాబ్లం? నీ కోసం తన ప్రేమను త్యాగం చేసింది. తండ్రిని నా మాట కూడా కాదని నువ్వు చెప్పినట్టు వింటుంది. నేను చెప్పినట్లు వింటే వాడితో ఎందుకు వస్తుందిరా? అనుకోకుండా రావాల్సి వచ్చిందని చెప్తుంది కదా. అంత అవసరం ఏమొచ్చిందంట? అన్నయ్య, నువ్వు ఏం చేస్తున్నా భరిస్తున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. నా కూతుర్ని అనుమానిస్తున్నావా? అనుమానించడం కాదురా. నువ్వు మాట్లాడుతుంది అలాగే ఉంది. ఈరోజు నీ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. కేవలం మనం పోగొట్టుకున్న ఆస్తుల్ని సంపాదించి పెట్టడానికి తను సమాధవుతుంది. ఇంత చేస్తున్నా ఇంకా తన గురించి ఇలా మాట్లాడితే తండ్రిగా నేను తట్టుకోలేకపోతున్నాననే. ఏంట్రా తనకేదో ఇష్టం లేని పని నేను చేసినట్టు మాట్లాడుతున్నావు? అవును, ఇష్టం లేదు. ఇష్టం ఉన్నట్టు నటిస్తుంది అంతే. నువ్వు బాధపడకూడదని నీకోసం నటిస్తుంది. ఆ మాట చందుని చెప్పమనరా. అలా చెప్పగలిగుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? రేయ్, మీకు అర్థమైంది అదే. చందుకి రాజా అంటే ఇష్టం లేదు కాబట్టే సంతోష్తో పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడైనా రాజాతో ఎందుకు వచ్చావని అడిగింది. అవకాశం ఇస్తే మళ్ళీ వాడు తన మాయ మాటలతో చందుని ఎక్కడ మోసం చేస్తాడో అని. అది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. అందరికీ అర్థమయ్యే విషయాలు నీకు అర్థం కావు. అది మా దురదృష్టం. చందు, పదమ్మా.
ఏంటర్చన వీడు కొత్తగా మాట్లాడుతున్నాడు? మీరు మాట్లాడిన విధానానికి ఏ తండ్రైనా అలాగే మాట్లాడతాడు. మాట్లాడిన మాటలే విన్నారు కానీ ఆ మాటల వెనుకున్న బాధను చూడలేకపోతున్నారు. ఎప్పటికండి మీరు మారతారు?